మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ కూడా మరొకసారి అడ్వెంట్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ఇది మొట్టమొదటి అడ్వెంట్ ఆరాధన ఈ సంవత్సరానికి. దేవుడు మనలందరినీ ప్రేమించి మరి అవకాశాన్ని అనుగ్రహించినందుకు దేవునికి మనమందరము కూడా కృతజ్ఞతాస్తుతులను మనము చెల్లించువారమై ఉన్నాము. దేవునికి మనం స్తుతులు చెల్లించాలి. అడ్వెంట్ అనగా క్రీస్తు యొక్క రాకడ. మొదటి రాకడలో క్రీస్తును మనము పసిబాలుడుగా చూసాము. రెండవ రాకడలో మనం ఏ విధంగా చూస్తామంటే ఆకాశ మేఘారూరుడై ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ ప్రభు వస్తాడు అని అపోస్తుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 18 వచనంలో రాశాడు. అలాగే అపోస్తుల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయములో దేవదూతలు ఆ గలిలయ ప్రజలను చూచి చెప్పిన మాట ఏంటంటే, గలిలయ ప్రజలారా మీరు ఎందుకు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? ఈ క్రీస్తు పరలోకమునకు ఏ విధముగా చేర్చుకోబడ్డాడో అదే విధముగా ఆయన మళ్ళా తిరిగి వస్తాడు. దాని కొరకు మనమందరము కూడా ఎదురు చూస్తూ మరొకసారి క్రీస్తుని పసిబాలుడిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ మొదటి అడ్వెంట్లోనికి మనము వెళుతున్నాము. ఈనాటి దైవ ధ్యానము కొరకు చదువుకున్నటువంటి యొక్క 3 పాఠాలు కూడా అవే తెలియజేస్తాయి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము అక్కడ చదువుకున్నటువంటి వచనాల్లో మరి చెప్పినటువంటి మాట కూడా మనం ఇక్కడ గమనిస్తే దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. ఈ యొక్క అధ్యాయంలోని మొదటి 13 వచనాల్లో దేవుని యొక్క వాగ్దానం ఉంది. ఏంటి ఆ వాగ్దానం అంటే, చదువుకున్నటువంటి 14వ వచనము నుండి 18వ వచనంలో చివరి వరకు చదివితే ఏ విధంగా చిగురించడానికి గురించి అక్కడ యెహోవా దేవుడు తన ప్రవక్త అయినటువంటి మరి ఇర్మియా ద్వారా సెలవిచ్చాడో ప్రభునందు ప్రియులారా మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఏంటి అది అనంటే మనం చూస్తున్నాం ఇక్కడ యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలు వారి సింహాసనం మీద కూర్చుండు వాడొకడు దావీదుకు ఉండక మానడు అనేటువంటి వాగ్దానము. 15వ వచనం చూస్తే, ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదుకు నీతి చిగురను మొలిపించదను, అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. నీతి 23వ వచనం వరకు మనము చదువుకున్నాం. ఇందులో మనం గమనించి చూసేది ఏంటంటే 15వ వచనం నుంచి 23వ వచనములో ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్రీస్తు యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు లోకము క్రిస్మస్ పండుగను జరుపుకుంటూ ఉన్నది. కాబట్టి క్రీస్తులో ఉన్నటువంటి ప్రాముఖ్యతను ఈ లోకము ప్రపంచమంతా కూడా ఈ రోజున సిద్ధపడుతూ ఉన్నారు. కేవలము క్రైస్తవులే కాదు, చాలామంది క్రైస్తవేతరులు కూడా ఈ క్రిస్మస్ పండుగను జరుపుకోవడానికి సిద్ధపడుతున్నారు. చాలా వరకు మత సామరస్యత అనేది భారతదేశంలో మనము చూస్తాం. పరమత సహనాన్ని కూడా మనము చూస్తాం. భారతదేశంలో మనము చూసేది ఏంటంటే ఎక్కువగా ఏంటంటే అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మనం ఒక సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అపోస్తుడైన పౌలు ఆ ఏథెన్స్ పట్టణములో తిరుగుతూ ఉంటే ఆయనకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఎదురుపడింది. ఆ సంఘటన ఏంటంటే, ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక బలిపీఠం కట్టబడి ఉంది. ఆ బలిపీఠం మీద ఒక ప్రతిమ ఉంది, దాని క్రింద దాని పేరు ఉంది. ఎక్కడ చూసినా కూడా. ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఏంటంటే, ఒక బలిపీఠం ఉంది, ఆ బలిపీఠం మీద ఏ ప్రతిమ లేదు, కానీ అక్కడ వ్రాయబడినటువంటి విలాసం ఏంటంటే, మెసేజ్ ఏంటంటే
తెలియబడని దేవునికి. అంటే వారు తెలియకుండా ఒక దేవుణ్ణి ఆరాధిస్తున్నారని అపోస్తలుడైన పౌలు వారికి మొట్టమొదటిసారిగా ప్రభువైన యేసుక్రీస్తుని గురించి తెలియపరచడము. అంటే అందరి దేవుళ్ళను కూడా ఏథెన్స్ పట్టణ వాసులు ఆరాధిస్తూ పూజిస్తూ బలులర్పిస్తూ ఉన్న సంగతి ఏనాడో మనం గమనిస్తున్నాం పౌలు కాలములో. అలాగే ఈ రోజున భారతదేశంలో కూడా పరమత సహనము అనేది ఉంది. రాజ్యాంగము మనకు కల్పించేటువంటి హక్కుల్లో ఒక హక్కు, పౌర హక్కు ఏంటంటే మనము ఈ భారతదేశంలో ఏ మతమునైనా స్వీకరించవచ్చు, ఏ దేవుణ్ణైనా మనము ఆరాధించవచ్చు, ప్రేమించవచ్చు, పూజించవచ్చు. దీనిని ఎవరు ఆటంకపరచకూడదు, ఎవరు కూడా అడ్డం చెప్పకూడదు. ప్రభునందు ప్రియులారా, కొంతమంది క్రైస్తవులు ఇస్లాం మతంలోనికి వెళ్ళి ఉన్నారు, కొంతమంది క్రైస్తవులు హిందూ మతంలోనికి వెళ్ళి ఉన్నారు, అలాగే ఇస్లాం మతంలో నుంచి క్రైస్తవ్యంలోనికి వచ్చి ఉన్నారు, హిందూ మతంలో నుంచి క్రైస్తవంలోనికి కూడా వచ్చి ఉన్నారు. అది మన భారతదేశపు రాజ్యాంగము మనకు కల్పిస్తున్నటువంటి ఒక హక్కు. ప్రభునందు ప్రియులారా, ఏది ఏమైనప్పటికీ కూడా మనము గమనించి చూడవలసినది ఏంటంటే, ఇక్కడ ఈ రోజున ఎందుకు ప్రపంచ దేశాలన్నీ కూడా యేసుక్రీస్తు వైపు చూస్తున్నాయి, ఎందుకు ప్రజలు అత్యానంద భరితులై ఈ యొక్క అడ్వెంట్ ఆరాధనలో పాల్గొంటూ ఉన్నారు, మనం ఇక్కడ గమనించి చూడాలి. ప్రభునందు ప్రియులారా, కనుక ఈ యొక్క అడ్వెంట్ ఆరాధనలో చదువుబడినటువంటి యొక్క 3 పాఠాల యొక్క సారాంశము కాదు, కానీ ఒక అంశాన్ని మనం గమనించి చూస్తే ఇక్కడ దేని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉందంటే, ప్రభునందు ప్రియులారా చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయంలో అక్కడ వైద్యుడైనటువంటి లూకా చెప్పినటువంటి మాటలు మనం గమనిస్తే ఆయన ఏమంటున్నాడంటే, నీవు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకై వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. ఇది ఈ 3 పాఠాల్లో మనం చూసేటువంటి దేవుని యొక్క వాక్యము. ఏంటండి అది? ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవి. జరగని వాటిని గురించి బైబిల్లో వ్రాయలేదు, జరిగిన వాటిని గురించే వ్రాయబడింది పరిశుద్ధ గ్రంథం. కాబట్టి ఇక్కడ లూకా చెప్తున్న మాట ఏంటంటే, నీకు ఏ వాక్యమైతే బోధింపబడిందో అనాది కాలము నుండి, ఎవరిని గూర్చైతే నువ్వు వాక్యమును వింటున్నావో ఆ సంగతులన్నీ కూడా అవి నిశ్చయముగా జరిగినవే, జరగనవి కాదు, జరిగినవే. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. 28:20. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. యేసు ప్రభువారు ఆరోహణమవుతూ తన శిష్యులకి చెప్పినటువంటి మాట ఇక్కడ, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితనో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి. ప్రభునందు ప్రియులారా, శిష్యులు చేసినటువంటి పని అదే. ఆజ్ఞాపించితున్న వాటన్నిటినీ మనమందరము కూడా గైకొన్నాము కాబట్టే మనము రక్షణ పొందాము, రక్షింపబడ్డాము, మనము విమోచింపబడ్డాము. మన నిరీక్షణకు ఒక ఆధారాన్ని తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తునందు ఈ లోకానికి ఆయన చూపించి విడిచిపెట్టి వెళ్ళాడు. ప్రభునందు ప్రియులారా, అదే దానినే ఇక్కడ లూకా అంటున్నాడు, నీకు ఉపదేశింపబడినటువంటి సంగతులన్నీ కూడా, అవన్నీ కూడా ఏంటంటే నిశ్చయముగా ఖచ్చితంగా జరిగాయి, జరగలేదు అనడానికి అవకాశము లేదు. అవన్నీ కూడా జరిగాయి.
సో మత్తయి సువార్త మొదటి అధ్యాయం దగ్గర నుంచి, మత్తయి సువార్త మొదటి అధ్యాయము 2వ అధ్యాయం, లూకా సువార్త మొదటి అధ్యాయము 2వ అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయము, చివరి అధ్యాయాలు, ఇవన్నీ కూడా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు విషయంలో జరిగినటువంటి సత్యాలే. ఇందులో కల్పితాలేవి కూడా లేదు. ఇది కల్పిత గాథ కాదు, ఇవన్నీ కూడా వాస్తవాలు జరిగినవే. చూడండి, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసము మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాటలాడనారంభించాను. అసత్యాన్ని గురించి మాట్లాడడానికి భయపడాలి, కానీ సత్యాన్ని గురించి మాట్లాడడానికి భయపడాల్సినటువంటి అవసరము లేదు. ఆయన ధైర్యంగా నిలబడి ఆయన సమాజ మందిరములో ప్రభు అయిన యేసుక్రీస్తును గురించినటువంటి ఉపదేశములను, వాక్యమును బోధించినట్లుగా అపోస్తుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము 25వ వచనములో వ్రాయబడి ఉన్నది. ప్రభునందు ప్రియులారా, కాబట్టి ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది. మళ్ళీ 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 మనము జకరియా ఎలిజబెతుల సంగతి చదువుకోవాల్సిన అవసరమో లేదు. గబ్రియేలును గురించి, దూతను గురించి తెలుసుకోవాల్సిన అవసరమో లేదు. అవన్నీ కూడా జరిగినవే. అదే ఇక్కడ మనం లూకా సువార్త ఈ మొదటి అధ్యాయము 4వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఉపదేశింపబడినవన్నీ కూడా నిశ్చయముగా జరిగినవని తెలుసుకొనుటకై వాటినన్నిటినీ మొట్టమొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని యోచించి తిని. లూకా అనాలోచితంగా ఈ సువార్తను రాయాలి. ఆయన ఏదో ఒక పుస్తకం రాయాలి కాబట్టి, అందరూ రాస్తున్నారు కాబట్టి నేను రాస్తాను అని వ్రాయలేదు. రీసెర్చ్ చేశాడంట, అన్వేషించాడంట, తెలుసుకున్నాడంట, సాక్షులను అడిగాడంట. నిజమా ఇవన్నీ జరిగినాయా? అవును, సాక్ష్యాలు చెప్పారు. నిజమే, ఇవన్నీ జరిగినాయా? యేసయ్య పునరుద్ధానుడై లేచి సాయంకాలం పూట నడుచుకొని వెళుతుంటే, ఎమ్మోస్ మార్గముగా వెళుతుంటే ఇద్దరు యవ్వనస్తులు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ వెళుతున్నారంట. యేసయ్య వాళ్ళని అడిగారంట, మీరు ఎవరిని గురించి మాట్లాడుకుంటున్నారు అని అన్నాడంట. వాళ్ళు చెప్పారంట, నజరేయుడైన యేసుని గురించి. ఏంటి, ఏమైంది, ఎవరు ఆయన అన్నారంట. ఏంటి, నువ్వు ఇక్కడి వాడవు కాడవా? కొన్ని రోజులుగా ఇంత గలిబిలి జరుగుతుంటే, ఇంత గందరగోళం జరుగుతుంటే నీకు తెలియదా అని అప్పుడు యేసయ్యను గురించి యేసయ్యకే చెప్పారంట. యేసయ్యను గురించి యేసయ్యకే చెప్పారంట. వారు చెప్పిన దాంట్లో ఏదైనా కల్పితాలు ఉన్నాయా? అసత్యాలు ఉన్నాయా? లేవు. నా గురించి నాకు అబద్ధం చెప్తే ఎట్లా ఉంటుంది నాకు? ఏమండి, నేనని తెలియక నా గురించి నాకు అబద్ధం చెప్తే ఏ విధంగా ఉంటుంది? తెలియక చెప్పితే అర్థంగానే అలా వినవాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? సరే, నా గురించి ఒక సంఘటన, నిజాన్ని అబద్ధంగా చెప్పింది ఒక సంఘటన ఉంది, కానీ అది ఒక చెప్తే ఒక సంఘం యొక్క పరువు పోతుంది కాబట్టి నేను అది చెప్పను. కానీ ఇక్కడ ఎమ్మోస్ ఉన్నటువంటి మార్గానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాటలు యేసయ్య విన్నప్పుడు, అంటే వాళ్ళు ఆయన గురించి తెలుసుకున్నారని అర్థం కదా. నిజం ప్రభునందు ప్రియులారా, ఈ రోజున లోకంలో యేసు ప్రభువారి గురించి తెలుసుకుంటున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎన్నో ఆటంకాలు వచ్చినా, ఎన్నో ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా కూడా వాళ్ళు తెలుసుకోవడము మానట్లేదు. వాళ్ళకు నచ్చితే, వాళ్ళు నమ్మితే, వాళ్ళు ఏ కష్టం వచ్చినా భరించడానికి కూడా వాళ్ళు వెనకాడట్లేదు. అదే ఈనాటి వాక్యం యొక్క మూల అంశము. రాజైన దావీదు చెప్పినటువంటి మాటల్లో, రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయంలోని 3, 4, 5 వచనాల్లో ఆయన తన కుమారుడైన సొలొమోను పిలిచి ఇదే మాటలు చెప్పాడు.
నీ కుటుంబంలో నుంచి ఒకడు నీ సింహాసనం మీద ఉండక మానడని ప్రమాణం చేశాడు. దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన అప్పగించిన దానిని నీవు కాపాడితే ఇశ్రాయేలు రాజ్య సింహాసనమందు నీలో ఒకడు ఉండక మానడని చెప్పినటువంటి సంగతి రాజైన దావీదు తన మరణకాలము సమీపించినప్పుడు తన కుమారుడైనటువంటి సొలొమోనుకి చెప్పాడు. కనుక ఆ విషయాలనే మనము ప్రవక్త అయినటువంటి ఇర్మియా గ్రంథము ఈ 33వ అధ్యాయము 14వ వచనము నుండి చదవబడినటువంటి వచనాల్లో 18 వచనాల్లో మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, యెహోవా వాక్కు ఇదే: ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఆగమ్మా. సో ఇక్కడ ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. దేవుడు చెప్పినటువంటి మంచి మాట ఏంటి? ఇశ్రాయేలీలను గురించి, యూదా జనాంగాన్ని గురించి దేవుడైన యెహోవా చెప్పినటువంటి మంచి మాట. ఆ మంచి మాట ఏంటండి? చూడండి, ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదుకు నీతి చెగురును మొలిపించెదను. అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. ఇదే దేవుడు చెప్పినటువంటి మంచి మాట, ఆయన నెరవేర్చినది. దానినే మనము మరొకసారి ఈ సంవత్సర చివరి అంకములో మరొకసారి మనం దాన్ని జ్ఞాపకము చేసుకుంటున్నాము. దేవుడు చెప్పినటువంటి మంచి మాట. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏది కూడా లేదు. ఆయన చెప్పి చేయకుండానా? ఆయన చెప్పి స్థాపింపకుండానా? ఇవన్నీ కూడా ప్రశ్నలే. ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు పరిశుద్ధ గ్రంథమే, మన విశ్వాసమే సాక్ష్యము. ఎందుకంటే ఆయన చెప్పి చేశాడు కాబట్టే మనమందరము కూడా ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాం. ఆ మంచి మాట ఏంటంటే, దావీదుకు ఆయన నీతి చిగురును ఏం చేస్తాడండి? మొలిపిస్తాడు. ఆ నీతి చిగురు ఏమి చేస్తుందంటే, భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. చూడండి, దేవుని వాక్యంలోనికి వెళితే 23వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు: రాబో దినములలో నేను దావీదుకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయను. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యములు జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. దేవుడైన యెహోవా చెప్పినటువంటి ఒక మంచి మాట, ఆయన చేసినటువంటి ఒక గొప్ప వాగ్దానము. ఆ వాగ్దానాన్ని తండ్రి అయిన దేవుడు మన జీవితంలో ఏనాడో 2025 సంవత్సరాల క్రితమే ప్రభునందు ప్రియులారా ఆయన నెరవేర్చి చూపించినట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. అందుకనే ఆ లూకా సువార్త 1వ అధ్యాయంలో అంటున్నాడు, ఉపదేశింపబడినవన్నీ కూడా అవి నిశ్చయముగా జరిగినవని తెలుసుకోవడం కోసమే వాటినన్నిటిని కూడా నేను తరచి చూచి పరిష్కారముగా తెలుసుకొని నేను రాశాను. ఐ హ్యావ్ బాట్ దెమ్ ఆల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బుక్, రికార్డెడ్ ఎవిడెన్స్. కొన్ని కల్పితాల పుస్తకాలు ఉన్నాయి, కొన్ని నిజమైనటువంటివి రాయబడినటువంటివి ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క సత్యాన్ని మనము ఈ ఉదయకాల సమయమున మనం గమనించాలి. ఏదైతే దేవుడు ఆయన చెప్పాడో, పౌలు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమునందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? చాలండి, అంతవరకే. ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై.
దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి మోషే ధర్మశాస్త్రమును గురించి పొందినటువంటి ఉపదేశమును బట్టి కూడా ఆ మోషే ధర్మశాస్త్రంలో కూడా వ్రాయబడి ఉంది. యాకోబుల నుంచి నక్షత్రము ఉదయించును, యాకోబుల నుంచి రాజదండము బయలుదేరుతుంది. ద్వితీయోపదేశ కాండములో అన్నాడు, ఏమన్నాడు? మీ సహోదరుల నుండి దేవుడు మీ కొరకు నా వంటి ఒక ప్రవక్తను పుట్టించును అని మోషే ఇశ్రాయేలీయులకు చెప్పాడు. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తును గురించినటువంటి వాగ్దానము. సో ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞల మట్టుకే కాదు ప్రభునందు ప్రియులారా. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడమును గురించి కూడా మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడినటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి మరి యొక్క తరుణాన్ని, శుభతరుణాన్ని దేవుడు ఈ ఉదయకాల సమయమున మన కళ్ళ ఎదుట ఉంచి మన చెవులను తెరిచి వినడానికి శక్తినిచ్చినటువంటి సంగతిని మనము జ్ఞాపకము చేసుకుందాం. చూడండి, అదేవిధంగా మనము గమనిస్తే పౌలు తిమోతికి రాసిన మరి 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము నుండి 17వ వచనం వరకు చదువుకుందాం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతులను తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. దైవజనుడు సన్నద్ధుడై ప్రజ సత్కార్యమునకు సంపూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. పరిశోధించి తెలుసుకున్నటువంటి వాక్యాన్ని గురించి పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి యవ్వనుడైనటువంటి తిమోతికి తెలియజేస్తూ చెప్పిన సత్యాన్ని ప్రభునందు ప్రియులారా, ఈ తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం మనం చూస్తున్నాం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించుటకు. ఎందుకు తెలుసుకోవాలి అంటే క్రీస్తుని గురించి తెలుసుకుంటే మనకు లభించేటువంటి లాభం ఏంటో, ధన్యత ఏంటో, ఎందుకు మనము ధన్యులవుతాము. లాభాన్ని గురించి పక్కన పెడితే క్రీస్తుని గురించి తెలుసుకుని వెంబడించిన వారిలో కొంతమంది నష్టపోయిన వారు ఉన్నారు ఈ లోకములో. ఆస్తులు పోగొట్టుకున్న వారు ఉన్నారు, ప్రాణాలు పోగొట్టుకుని ఉన్నవారు ఉన్నారు, హతసాక్షులైనటువంటి వారు ఉన్నారు. అది నష్టమే, కానీ అది ఒక ధన్యత. అది ధన్యత. క్రీస్తు నామము కొరకు మనము దూషించబడ్డాము అంటే, క్రీస్తు నామము కొరకు మనం ప్రాణాలు అర్పిస్తున్నామంటే మనం ఎంత ధన్యులమో ఒక్కసారి మనం ఆలోచించాలి. ఆయన కొరకు నేనెందుకు చావాలి, నేను బ్రతకాలి అనుకొని వెళ్ళిపోయినటువంటి వారు కూడా ఉన్నారు, వెనక్కి వెళ్ళిపోయినటువంటి వారు కూడా ఉన్నారు ప్రభునందు ప్రియులారు. కానీ ఏ ఆపద వచ్చినా కూడా తట్టుకోవడానికి లేకపోయినా ప్రాణం పెట్టి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధపడి ప్రాణాలు అర్పించినటువంటి వారు కూడా సాక్షులుగా ఉన్నారు. వాళ్ళది ధన్యకరమైనటువంటి జీవితంగా మనం గమనిస్తున్నాం. అందుకని ఇక్కడ పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానమును నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండే నీవు ఎరుగుదువు. బాల్యము నుండే, పసిపిల్లల తరము నుంచే మనము బిడ్డలకు యేసయ్యను గురించి బోధించాలి, చెప్పాలి. యేసయ్యను గురించి మనము పిల్లలకు చిన్నప్పటి నుంచే బోధించాలి అండి. ఎందుకు చిన్నపిల్లలు ఉన్నప్పుడు బాప్తిస్మము ఇవ్వాలి, ఎందుకనంటే దీని గురించే. పెద్దవాళ్ళైన తర్వాత కూడా బాప్తిస్మం తీసుకోరు, అంతా అయిపోయిన తర్వాత బాప్తిస్మం తీసుకోవచ్చులే అంటారు. అప్పటిదాకా దేవుని యొక్క సన్నిధానానికి రారు.
ఎందుకున్నాయి? పసిపిల్లలప్పుడు ఎందుకు బాప్తిస్మం ఇస్తారు? ఎందుకు 8వ రోజున సున్నతి చేస్తారు? దేవుని ఆలయానికి పుట్టిన వెంటనే 8వ రోజున ఎందుకు దేవుని ఆలయానికి తీసుకువస్తారు? యోసేపు మరియలు బాలుడైన యేసు ప్రభువాన్ని ఎన్నో రోజున దేవుని ఆలయానికి తీసుకొచ్చారు. మీరు లూకా సువార్త 2వ అధ్యాయం చదివితే అక్కడ ఉంటుంది. 8వ రోజు. ఎంతమంది తమ బిడ్డలని 8వ రోజు దేవుని ఆలయానికి తీసుకొని వస్తున్నారు? ఎంతమంది దేవుని ఆలయం తీసుకొచ్చి తమ బిడ్డలను దేవునికి సమర్పిస్తూ ఉన్నారు? ఒకసారి ఆలోచించాలి. బాల్య దినములైందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. మొక్కై వంగనిదే మానై వంగదు ప్రభునందు ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క వాక్యం అనేది చిన్నప్పటి నుంచే వారికి బోధించాలి. బిడ్డలకు 6వ నెల 6వ రోజు వచ్చినప్పుడు అన్నప్రాస కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అన్నప్రాస కార్యక్రమం చేసినప్పుడు బిడ్డ దగ్గర ఎదుట 7 వస్తువులని పెడతారు. 6 వస్తువులు 7 వస్తువులు పెడతారు. వాటిలో ఏమేమి ఉంటాయి? ఆహారం ఉంటుంది, పండు ఉంటుంది, బంగారం నగలు ఉంటాయి, పెన్ను ఉంటుంది, ఒక పుస్తకం ఉంటుంది, ఒక కత్తి కూడా ఉంటుందంట. కత్తి కూడా ఉంటుందంట. అన్నప్రాసలో పిల్లోడు మొదట దేనిని పట్టుకుంటాడో దాన్ని బట్టి అంత గొప్పవాడు అవుతాడంట. రీసెంట్గా ఒక ఆయన ఏం చేశాడంటే ఇంట్లో కొడుకు అన్నప్రాస చేస్తూ 7వ వస్తువుగా ఒక బ్రాందీ బాటిల్ పెట్టాడు. 7వ వస్తువుగా, జోకు కాదు, ఇది నిజం పెట్టాడు. వరుసగా పెట్టాడు. కొడుకు ఏది పట్టుకుంటాడో చూడాలని. అవును, చిన్నప్పుడు మనం ఏది నేర్పిస్తే పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత అదే నేర్చుకుంటారు. చిన్నప్పుడు పిల్లలు ఏది చేసినా ముద్దుగానే ఉంటాయి. పెద్దయిన తర్వాత వాళ్ళు చిన్నప్పుడు చేస్తే తల్లిదండ్రుల కళ్ళల్లో నీళ్లు వస్తాయి. అది మర్చిపోకూడదు. ఎందుకు మరి ఇక్కడ తిమోతి చిన్నప్పటి నుంచే దైవ భయములో పెరిగాడో, పెంచబడ్డాడో. పౌలు అదే చెప్తున్నాడు ఇక్కడ, చాలా చెప్తున్నాడు. బాల్యము నుండి నీవెరుగుదువు కనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో. ఎవరి వలన నేర్చుకున్నావు? ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండము. నువ్వు వేటిని గురించి తెలుసుకున్నావు, వాటి యందు నిలకడగా ఉండాలి. రెల్లులాగా ఉండాలి అండి. యేసయ్య జనాన్ని గురించి అడిగాడండి, మీరు ఎందుకు వెళ్ళారు యొర్దాను నది దగ్గరికి, సముద్ర తీరానికి మీరు ఎందుకు వెళ్ళారు? ఒంటె రోమములు ధరించుకున్న వాడిని చూడడానికి వెళ్ళారా, లేకపోతే గాలికి అటు ఇటు ఊగుతున్నా రెల్లును చూడడానికి వెళ్ళారా అని అడిగాడండి. ఎందుకు రెల్లును చూడడానికి ఎందుకు వెళ్ళారు? గాలికి అటు ఇటు ఊగే రెల్లును చూడడానికి ఎందుకు వెళ్ళారు? వెళ్ళేవాళ్ళండి జనులు. ఎందుకు చెప్తారా? రెల్లు గాలి వచ్చినప్పుడు సముద్ర తీరమున రెల్లు అటు ఇటు ఊగుతుంటే దాన్ని చూడడానికి వెళ్ళేవాళ్ళంట. లేకపోతే యేసయ్య ఆ ఉదాహరణని చెప్పడు. రెల్లు చాలా సన్నగా పొడువుగా ఉంటుంది, అవునా? ఆ గాలి, సముద్రపు గాలి వీచినప్పుడు ఆ రెల్లు కిందకి వంగుతుందంట, నేలకు తాకుతుందంట. గాలి ఆగిపోగానే మళ్ళీ నిటారుగా నిలవబడుతుందంట. అర్థం ఏంటి? విరిగిపోదు, అది విరిగిపోదు. దాన్ని చూడ్డానికి ఆ సముద్రపు గాలి వీచినప్పుడు ప్రజలు అక్కడికి పరిగెట్టేవాళ్ళంట. ఎంత బలమైన గాలి వచ్చినా ఆ రెల్లు వంగిపోయి నేలను తాకుతుంది. అదే గాలి ఆగిపోయిన తర్వాత మళ్ళీ అది నిటారుగా నిలవబడుతుంది. స్థిరత్వము, స్టెబిలిటీ జీవితంలో. పడిపోయినా విరిగిపోకుండా ఉండాలి. మనిషి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు వస్తాయి, పడవేస్తుంది, కానీ అన్నిటినీ తట్టుకొని నిలబడగలగాలి. అందుకని యేసయ్యాడు, మీరు ఏమి చూడ వెళ్ళితిరి, గాలికి అటు ఇటు ఊగే రెల్లునా.
ఇక్కడ పౌలు తిమోతికి చేస్తున్నటువంటి హితోపదేశములో బోధలు ఏంటంటే వాటి యందు నిలకడగా ఉండము. మనము నిలకడ లేనటువంటి జీవితాన్ని మనము జీవిస్తున్నాం ప్రభునందు ప్రియులారా. మన జీవితానికి నిలకడ లేదు. మనలో మనకే సందేహాలు వస్తుంటాయి, మన మీద మనకే సందేహాలు వస్తుంటాయి. ఇది నేనేనా? అవును నేనేనా అని అనుకోం. మనం ఇది నేనేనా అనుకుంటాం. మన మీద మనకి నమ్మకం ఉండదు. ఎవరి మీద వారికి స్థిరత్వం అనేది ఉండాలి, నమ్మకం ఉండాలి. నన్ను నేను నమ్ముకోకుండా నేను మిమ్మల్ని నమ్మించలేను. నన్ను నేను నమ్ముకున్న తర్వాతే మిమ్మల్ని నమ్మిస్తున్నాను. అవును ఇది సత్యము. అదే అక్కడ లూకా చెప్పినటువంటి మాట ఏంటి? ఆయన చెప్పినటువంటి మాట ఏంటి? నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకై వాటినన్నిటినీ మొదట నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేను తెలుసుకున్నాను కాబట్టి నేను రాశాను. తెలుసుకోకపోతే నేను రాయను. తెలుసుకున్నాను కాబట్టి నేను రాశాను. తెలుసుకొని వరుసగా రచించడానికి యుక్తమని ఎంచితిని, మంచిదని నేను అనుకున్నాను. ఈ రోజున పరిశుద్ధ లేఖనాలు దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని గురించి చెప్పినటువంటి ప్రతి వాక్యము సత్యము, అది నమ్మదగినది. కాబట్టి మనం ఇక్కడ గమనించాలి, అవి నిశ్చయమని నమ్మాలి. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త మరియు అనేకమైన సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి గ్రంథమందు రాయబడి ఉండలేదు. చాలా చేశాడు ఆయన. చాలా పుస్తకాలు ఉన్నాయి. చాలా యేసయ్య చిన్నప్పటి నుంచి చేసినటువంటి చాలా అద్భుత కార్యాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం చదువుకున్నటువంటి యొక్క బైబిల్లో లేవు ప్రభునందు ప్రియులారా. అట్లని వాటికి ప్రాధాన్యత లేదని కాదు. అవన్నీ రాస్తూ పోస్తే ఈ భూలోకము కూడా సరిపోదంట. ఆయన చేసినటువంటి 3.5 సంవత్సరాల కాల పరిచర్యలో ఆయన బోధించినటువంటి వాక్యాలు కానీ, ఆయన చేసినటువంటి అద్భుత క్రియలు కానీ, సూచక క్రియలు కానీ వ్రాస్తూ పోతే ఇది సరిపోదు అంటున్నాడు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, వేరు అనేకమైన సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. ఈ కొన్నే మనకు ఇంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయే, కొన్ని సంఘటనలే ఇంత నమ్మకాన్ని మనలో పుట్టిస్తున్నాయో, మిగతావన్నీ కూడా రాస్తే ప్రభునందు ప్రియులారా ఎప్పుడు మనం కంప్లీట్ చేయగలము? ఈ యొక్క బైబిల్ని చదవడానికే కొంతమందికి సంవత్సరాలు పడుతుంది. ఎప్పుడు మనం కంప్లీట్ చేస్తాం చదవడంలో? ఒకసారి మనము ఆలోచించాలి. ఎందుకు దీని ఒక చిన్న పుస్తకముగా దాన్ని పొందుపరిచారంటే అందరూ చదవగలిగి ఉండాలి. జీవితంలో ఒక్కసారైనా బైబిల్ను కంప్లీట్ చేయాలి. ఒక ధ్యేయంగా పెట్టుకోండి. నేను చనిపోయేలోపు ఒక్కసారైనా నేను పరిశుద్ధ గ్రంథాన్ని ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము దగ్గర నుంచి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము చివరి వచనమైన చివరి పదమైన ఆమెన్ అనే వరకు తప్పు లేకుండా ఒక్కసారైనా నేను చదవగలిగి ఉండాలి. నాకు 1992 సంవత్సరంలో ఒక పాత నిబంధన కంప్లీట్ చేయడానికి 1 సంవత్సరం 11 నెలల 7 రోజులు పట్టింది. నేను బైబిల్లో రాసుకున్నా. మొట్టమొదటిసారి నేను బైబిల్లో చదివినప్పుడు, అంటే సండే స్కూల్లో కానీ యవనస్తుడిగా కానీ, అది కాకుండా నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు ఒక స్కూల్లో టీచర్గా చేస్తూ టైం దొరికినప్పుడు చదవడానికి ఒక పాత నిబంధన ముగించడానికి 1 సంవత్సరము 11 నెలల 7 రోజులు పట్టింది. పెన్సిల్తో రాసుకున్నాను. నేను ఎప్పుడెప్పుడు బైబిల్లో ఎన్ని అధ్యాయాలు చదివానో రాసుకుంటూ ఉంటాను. నేను ఈ రోజుకి రాసుకుంటాను. జీవితంలో ఒకసారైనా ఇస్లాం మతంలో ఒక నమ్మకం ఉంది. జీవితంలో చనిపోకముందు ఒక్కసారైనా మక్కాకు వెళ్ళి
రావాలి అనేది వాళ్ళ కోరిక, వాళ్ళ యొక్క నమ్మకము, వాళ్ళ యొక్క విశ్వాసము. మనం యెరూషలేము యాత్రకు వెళ్ళక్కర్లా, యేసయ్య పుట్టింది చూడక్కర్లా, గొల్గొతా కొండ మనం చూడక్కర్లా, మనం అక్కడికి వెళ్ళి ఆ సిలువను ముట్టక్కర్లా. విశ్వాసముతో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని జీవితంలో ఒక్కసారి చదివితే చాలు, మనము ధన్యులమవుతాం. ప్రభునందు ప్రియులారా, అవకాశాన్ని పోగొట్టుకోకండి. సృష్టిలో ఎన్నో చూస్తాం, ఎన్నో వింటాం, ఎన్నో మాట్లాడతాం. అవన్నీ ఒక ఎత్తైతే జీవితంలో ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ముగించడం జీవితాన్ని మార్చేస్తుంది. ట్రై చేసి చూడండి. రోజుకి 6 అధ్యాయాలు చదివితే 6 నెలల్లో కంప్లీట్ చేస్తారు. రోజుకి 3 అధ్యాయాలు చదివితే సంవత్సరంలో బైబిల్ కంప్లీట్ చేస్తారు. రోజుకి 2 అధ్యాయాలు చదివితే 2 సంవత్సరాల్లో బైబిల్ కంప్లీట్ చేస్తారు. రోజుకి 1 అధ్యాయం చదివితే బైబిల్ మొత్తంలో 1189 అధ్యాయాలు ఉన్నాయి. 1189 అధ్యాయాలు ఉన్నాయి. దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్లు వేసుకోండి. సంవత్సరానికి 364 రోజులు. ఈ 364 రోజులు డివైడ్ చేస్తే 182 రోజులు వస్తాయి. 6 నెలల బైబిల్ కంప్లీట్ చేయొచ్చు. రోజుకి 6 అధ్యాయాలు చదివితే 6.5 అధ్యాయాలు చదివితే. ఉండాలి, పట్టుదల అనేది ఉండాలి, సాధించే పట్టుదల ఉండాలి. నేను చేయాల్సిందే, అది చదివేదాకా లెగవును అనే పట్టుదల ఉండాలి. నేను ముగించాల్సిందే, ఆ మొండితనం ఉండాలి అండి. లేకపోతే ఎందుకు చెప్తున్నారు ఇక్కడ బైబిల్లో? ఆయన అంటున్నాడు, మరి నేను తరచి వాటన్నిటినీ కూడా మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకోండి, పరిష్కారంగా తెలుసుకోండి. మీలో ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోండి. బైబిల్ని చదివి బైబిల్లో ఉన్నటువంటి జీవిత సత్యాలను తెలుసుకోండి. మన బ్రతుకులు మారితే మన జీవితాలు మారుతాయి. అప్పుడు పరలోక రాజ్యము మన మధ్యనే ఉంటుంది అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16-19 వచనాలను చదువుకుందాం. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. పేతురు చెప్తున్నాడు, ఏమన్నాడన్న? కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. హితోపదేశం. అదే 19వ వచనంలో ఏమని వ్రాయబడి ఉంది? అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. ఇదన్నీ కూడా తరిచి పరిశోధించి తెలుసుకున్నవే. ప్రభునందు ప్రియులారా, కాబట్టి ఎందుకు ఈ లూకా సువార్త వ్రాయబడి ఉందో క్రీస్తుని గురించి, ఎందుకు వైద్యుడైనటువంటి లూకా అపోస్తుల కార్యములను గురించి ఆయన వ్రాశాడో ఒక్కసారి మనము గమనించాలి. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారై తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను. కారణం ఉంది. ఎందుకు రాస్తున్నాడు అంటే అక్కడ చెప్తున్నాడు. ఆయన చెప్పినట్టు మాట ఏంటి? దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచి మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు, మీకు నిత్య జీవం ఉంది అని మీరు తెలుసుకోవడం కోసము ఈ సంగతులను మీకు నేను వ్రాయిచున్నాను. పేపర్ ఉందని,
పెన్నుందని రాయలా, చెప్పాను కదా, పేపర్ ఉందని పెన్నుందని వ్రాయలా. సత్యము రికార్డెడ్గా ఉండాలి. ఎందుకు మన డేట్ ఆఫ్ బర్త్లు మనం రాసుకుంటాము? ఎందుకు మన చనిపోయినటువంటి వారి డేట్ ఆఫ్ బర్త్, దాన్ని ఎందుకు మన డేట్ ఆఫ్ డెత్ గురించి ఎందుకు రాస్తాము? ప్రభుత్వానికి రెండు కావాలి. మనం ఏ రోజున పుట్టాము కావాలి, మనం ఏ రోజున చనిపోయామో కూడా ప్రభుత్వానికి కావాలి. మన సంగతులు ప్రభుత్వానికి ఎందుకు అనంటే కావాలి. చాలా సర్టిఫికెట్ తీసుకోవాలి. నేను పలానా రోజున పలానా చోట పుట్టానని దాన్ని సర్టిఫై చేసి ఇస్తేనే అధికారులు మనం ధృవీకరణ పత్రం ఇస్తేనే అధికారులు మనకు ఆ సర్టిఫికెట్ అనేది ఇస్తారు. అది లేకపోతే చాలా పనులు ఆగిపోతాయి. అల్లాడిపోతాం. ఆ పనులు జరిగేంతవరకు ప్రభునందు ప్రియులారా. ఎందుకు రాయబడ్డాయి పరిశుద్ధ గ్రంథాలు? దేనిని గురించి, ఎవరి కోసం రాయబడ్డాయి? మరి యేసు ప్రభువుని గురించి చెప్పబడినటువంటి వాగ్దానాలు ప్రవక్తల ద్వారా ఏనాడో ప్రవచింపబడినట్లుగా ప్రభునందు ప్రియులారా మనము దైవ వాక్యంలో మనము గమనిస్తూ ఉన్నాము. ఏదైతే మరి యెహోవా దేవుడు ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా ఆ 33వ అధ్యాయము 14 నుంచి 18 వచనములో ఆయన చెప్పాడు, ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదుకు నీతి చిగురును మలిపించదను. ఆ దినములలో ఆ కాలమందే అంటున్నాడు. చూడండి, దినానికి కాలానికి ఇవ్వబడినటువంటి ప్రాధాన్యత. దినము కావాలి, కాలము కూడా కావాలి. చూడండి, 9వ వచనం చదువుకుందాం. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులు విని నేను వారికి కలుగజేయు సమస్త క్షేమమును బట్టి సమస్త మేలును బట్టి భయపడుచు దిగులు నొందుదురు. సమస్త క్షేమమును బట్టి జనులు విని వారికి కలుగజేయు సమస్త క్షేమము వింటేనే కదా దేవుడు ఏ వాగ్దానాన్ని మనకి జీవితాల్లో నెరవేర్చబోతున్నాడో, దేవుడు చేయబోతున్నటువంటి కార్యాలు ఏంటి మనమందరం ఆలోచిస్తాం. ఈ జీవితము ఇంకా ఎంతకాలము? మన సమస్యలు తీరిపోవా? మన సమస్యలకు, మన యొక్క శ్రమలకు అంతము లేదా? బ్రతికినంత కాలము ఇలాగే ఉండి మనము చనిపోవాలా? లేదు ప్రభునందు ప్రియులారా. దేవుడు మన నిరీక్షణ ఫలాన్ని మనకు ఆయన కుమారుడైన యేసుక్రీస్తునందు మనకు ఉంచాడు. అదే చిగురించడం. ప్రతి ఒక్కరు కూడా చిగురించాలి. ఆనాడు యెషయి మొద్దు నుండి చిగురు పుట్టింది. ఆ చిగురు పెద్దదై ఏ విధంగా రాజ్యస్థాపన చేసిందో మోడు బారిపోయినటువంటి మన యొక్క జీవితాలు కూడా చిగురించాలి. అవునా? మరి కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం చదువుకుంటే అక్కడ వ్రాయబడిన మాట ఏంటండి? అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఎక్కడ నాటబడిన వాడై? నీటి కాలువల యోరను అంచున దగ్గర. దానికి వెట్ట కలిగినను అది చింత నొందదు, కాపు మానదు అంట. గమనించాలి. మనము ద్రాక్షవనములో నాటబడినటువంటి అంజూరపు చెట్టుగా ఉండకూడదండి. ద్రాక్షవనంలో తీసుకెళ్ళి ఒక ఆయన ప్రయోగం చేయడం కోసము తీసుకెళ్ళి అంజూరపు చెట్టును నాటాడంట. ద్రాక్షవనము దేంతో సమానము? ఫలించుచున్నటువంటి ఇశ్రాయేలుతో పోల్చాడు. ద్రాక్షవనాన్ని, ఫలించే ద్రాక్షవనాన్ని, అభివృద్ధి చెందే ఇశ్రాయేలీలు. ఆ ఇశ్రాయేలీల మధ్య అన్యులు వెళ్ళి అక్కడ పెరిగినప్పుడు వాళ్ళు ఫలించకపోతే వాళ్ళు బయటికి గెంటి వేయబడతారు. మనము అన్యులలో చేరినటువంటి పాపులమో కాదు, ఒకప్పుడు అన్యులమే. యేసుక్రీస్తును నమ్మిన తర్వాత
తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మము తీసుకొని రక్షింపబడినటువంటి వారుగా మనము ఉన్నాము. అప్పటికంటే ఇప్పుడు మనకు రక్షణ చాలా సమీపముగా ఉన్నది. మనమందరము కూడా పట్టభద్రులమవుతున్నాము. దేవుడు మనకందరికీ కూడా సర్టిఫికేట్ అనేది ఇచ్చాడు. అది ఎక్కడైనా కూడా చెల్లుతుంది. పాస్పోర్ట్ ఇచ్చాడు. పరలోకానికి వెళ్ళే పాస్పోర్ట్ ఇచ్చాడు, కానీ ఇతర దేశాలకు వెళ్ళే పాస్పోర్టు కాదు. మనం సంపాదించుకోవాల్సింది పరలోకమునకు వెళ్ళేటువంటి పాస్పోర్ట్. ఆ పాస్పోర్ట్ ఉంటేనే వీసా లభిస్తుంది. అది ఉంటేనే మనకు పర్మిషన్ వస్తుంది పరలోకానికి వెళ్ళడానికి. అది ఏంటంటే పరిశుద్ధ గ్రంథమే. ఆ విషయాలనే ఈ రోజున మనము ఇక్కడ జ్ఞాపకము చేసుకుంటున్నాం. చూడండి, చదువుబడినటువంటి పత్రిక వాక్యంలో పౌలు కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము నుండి 23వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే 2-3 వచనాలను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. మరి పౌలు చెప్తున్నటువంటి మాట చూడండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి 15వ వచనం చదువుకుందాం. చూడండి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎవరు? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి. ఆయన సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో అదే చూస్తాం. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు సర్వోన్నతుడైనటువంటి దేవుడు సెలవిచ్చినటువంటి మాట. ఆదియు అంతమును నేనే, అల్ఫయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో అంటే అన్ని కాలములో ఉండేటువంటి వాడిని నేనే. కాబట్టి ఇక్కడ ఈ కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో వ్రాయబడిన మాటను బట్టి, వాక్యమును బట్టి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వశక్తికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎవరయ్యా ఈయన అంటే లోకరక్షకుడైన యేసుక్రీస్తు అని ప్రభునందు ప్రియులారా వాక్యము మనకు తెలియజేస్తుంది. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. ఎవడునో ఎప్పుడైనానో దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. ఎవడనో ఎప్పుడైనానో దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను ఈ లోకానికి బయలుపరిచాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం చదువుకుంటే యేసు ప్రభువారు చేసినటువంటి ఆ యొక్క ప్రార్థనలో ఆ సత్యాన్ని ప్రభునందు ప్రియులారా మనం అక్కడ గమనిస్తాం. అదేవిధంగా మనము చూస్తే ఈ విధంగా అనేకమైనటువంటి సత్యాలు మనము దేవుని యొక్క అదృశ్య లక్షణాలను, ఆయన కుమారుడు ఏ విధంగా ఈ లోకానికి తెలియజేశాడో, ఆయన దేవుని యొక్క స్వరూపాన్ని ఏ విధంగా ధరించుకున్నాడో కూడా మనం గమనిస్తాం. చూడండి, పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు ఎవరంటండి? దేవుని స్వరూపము. ఆకారము మనుష్యాకారము, పాప శరీరాకారము. రోమపత్రిక 8వ అధ్యాయం 4వ వచనం ఉంటుంది. దేవుడు తన కుమారుని లోకానికి పాప శరీరాకారముతో పంపించాడు. స్వరూపం అన్నమాటకు ఆయన ఎవరిదిచ్చాడు? దేవునిది ఇచ్చాడు. దానినే ఇక్కడ పౌలు అంటున్నాడు. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మరి ఒకసారి చదవండి. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనమును కలుగజేసి ఉన్నాడు. క్రీస్తు ఎవరంటే ఆయన దేవుని స్వరూపి, దేవుని యొక్క మహిమ. ఆయన దేవుని స్వరూపి, దేవుని మహిమ. దేవుని యొక్క మహిమ ఆ సీనాయి కొండ మీద ఉన్నటువంటి మోషే మీద ప్రకాశించింది, కానీ క్రీస్తు మీద ఆ మహిమ ప్రకాశించలేదు. ఆయన మహిమలో ఈయన భాగమై ఉన్నాడు, దేవుని యొక్క మహిమలో.
తండ్రి, లోకము పుట్టుక మునుపు నేను నీ దగ్గర ఉన్నప్పుడు ఎట్టి మహిమ నీకుండెనో అట్టి మహిమతో మళ్ళీ ఇప్పుడు నీవు నన్ను మహిమపరచమని యేసయ్య ప్రార్థన చేస్తాడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో. ఎందుకంటే ఆయన మానవ శరీరము అనగా పాప శరీరాకారముతో ఆయన ఒక కన్య గర్భము ద్వారా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి అది అవసరమై ఉంది. కానీ ఆయన స్వరూపమేంటో, ఆయన అదృశ్య లక్షణాలు ఏంటో మనము దేవుని యొక్క వాక్యములో మనం ఇక్కడ గమనిస్తున్నాము. ప్రభునందు ప్రియులారా, వాక్యము ఎంత నమ్మదగినదో మనము చూడాలి. దేవుడు చేసినటువంటి వాగ్దానాలు, ప్రవక్తల యొక్క ప్రవచనాలు నిష్ఫలము కాకుండా నెరవేర్చబడి ఉన్నాయి. కాబట్టి మరి ఒకసారి యొక్క అడ్వెంట్లోని ఈ యొక్క మొదటి ఆదివారములో దేవుడు మనల్ని నడిపించినందుకు, సజీవులలో మనల్ని ఉంచినందుకు ఆ దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన వాక్యం అనేటువంటి బాటలో నడుస్తూ మనము దేవుడు మన కొరకు సిద్ధపాటు చేసినటువంటి ఆ యొక్క పరలోక రాజ్యానికి వారసులు అవ్వడానికి దైవకృప ఆయన వాక్యమును విని అంగీకరించి దాని ప్రకారము జీవించే వారికి అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా